ట్రంప్ అన్నంత పని చేశాడు. వెనిజులాపై అగ్రరాజ్యం ప్రతాపం చూపించింది. ఆ దేశ అధ్యక్షుడు మదురోతో పాటు ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకుంది. ఈ పరిణామంపై ప్రపంచ రాజకీయాల్లో హాట్ డిస్కషన్ జరుగుతోంది. అసలు మదురోను అమెరికా ఎందుకు టార్గెట్ చేసింది? ఆయన భార్యను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి? అసలు ఎవరి మదురో? ట్రంప్కు ఎందుకు అంత కోపం తెప్పించాడు? వెనిజులా పని అయిపోయింది, మరి అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ట్రంప్ ఇస్తున్న వార్నింగ్లు ఏంటి? వెనిజువెలాపై ప్రతాపం చూపించిన అగ్రరాజ్యం, అన్నంత పనిచేసిన ట్రంప్, మదురో అరెస్ట్. అసలెవరి మదురో? ట్రంప్ కోపం ఎందుకు? మదురో భార్యను ఎందుకు అరెస్టు చేసినట్లు? వెనిజువెలాపై అమెరికా ఆగ్రహానికి కారణమేంటి? చమురు సంపద కోసమే మదురో టార్గెట్ అయ్యాడా? ఇక వెనిజువెలాను పాలించబోయేది అమెరికానే. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలా వెనిజువెలాపై అమెరికా మెరుపు దాడి చేసింది. జనవరి 3 అర్ధరాత్రి సమయంలో దాదాపు 150 యుద్ధ విమానాలు, బాంబర్లు వెనిజువెలా రాజధాని కరాకస్ ను చుట్టుముట్టాయి. కేవలం 30 నిమిషాలు సాగిన ఈ ఆపరేషన్ లో వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ను అమెరికా డెల్టా ఫోర్స్ కమాండోలు అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో విద్యుత్ సరఫరాను నిలిపివేసి చీకటిలో ఆపరేషన్ నిర్వహించారు. కోటలాంటి అధ్యక్ష భవనం పైకి హెలికాప్టర్ల ద్వారా దిగిన కమాండోలు మదురోను బంధించి న్యూయార్క్ తరలించారు. డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై మదురోపై విచారణ జరగనుంది. అయితే మదురోను అమెరికా దళాలు బంధించడం వెనుక దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక, దౌత్యపరమైన వివాదాలు ఉన్నాయి. ఒకవైపు ప్రజాస్వామ్య పరిరక్షణ అని అమెరికా వాదిస్తుంటే, మరోవైపు వెనిజువెలాలోని అపారమైన చమురు నిల్వల కోసమే అగ్రరాజ్యం ఈ కుట్రకు పాల్పడిందనే బలమైన విమర్శలు ఉన్నాయి. వెనిజువెలాలో చాలా కాలంగా మదురో అధికారంలో ఉన్నారు. అయితే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎన్నికల్లో మదురో అక్రమాలకు పాల్పడ్డారనేది అమెరికా ఆరోపణ. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టడం, మీడియాను అణచివేయడం లాంటి చర్యలతో వెనిజువెలాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఎప్పటినుంచో వాదిస్తోంది. నిజానికి మదురోను అధ్యక్షుడిగా గుర్తించడానికి గతంలోనే అమెరికా నిరాకరించింది. మదురో ప్రభుత్వం తమ దేశంలోకి టన్నుల కొద్దీ కొకైన్ ను సరఫరా చేస్తోందని, డ్రగ్స్ కార్టెల్స్ తో చేతులు కలిపి నార్కో టెర్రరిజానికి పాల్పడుతోందని అమెరికా న్యాయశాఖ అభియోగాలు కూడా మోపింది. మదురో తలపై $50 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 450 కోట్ల రివార్డ్ ప్రకటించింది కూడా. ఇకటు అమెరికాకు శత్రువులైన రష్యా, చైనా, ఇరాన్తో మదురోకు మంచి సంబంధాలున్నాయి. అమెరికా ఎంట్రన్స్ లో, అంటే లాటిన్ అమెరికాలో రష్యా ప్రభావం పెరగడానికి మదురో హెల్ప్ చేస్తున్నారని, ఇది తమ జాతీయ భద్రతకు ముప్పు అనేది అమెరికా ఆలోచన. అయితే ఇంతకు మించిన అసలు కారణం వేరే ఉందనే చర్చ జరుగుతోంది. రెండోసారి అధికార పగ్గాలు అందుకున్న క్షణం నుంచి మదురో మీద ట్రంప్ ఏదో ఒక రూపంలో ఆగ్రహం చూపిస్తూనే ఉన్నారు. అయితే ఇంతలా మదురోను టార్గెట్ చేయడం వెనక అసలు కారణం వేరు ఉందనే వాదన వినిపిస్తోంది. చమురు నిల్వలను చేజిక్కించుకునేందుకు అడ్డంగా ఉన్న మదురోను తొలగించుకునేందుకే ఈ చర్యలు తీసుకున్నారని అంతర్జాతీయ స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. సౌదీ అరేబియా కంటే ఎక్కువగా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం వెనిజువెలా. వీటిపై పట్టు సాధిస్తే ప్రపంచ ఇంధన మార్కెట్ ను శాసించవచ్చన్నది అమెరికా ఆలోచనగా కనిపిస్తుందనేది మరికొందరి వాదన. గతంలో హ్యూగో చావెజ్, ఆ తరువాత మదురో అక్కడి చమురు బావులను జాతీయం చేశారు. దీంతో అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబిల్ లాంటి దిగ్గజ సంస్థలు భారీగా నష్టపోయాయి. అక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని కూర్చోబెడితే మళ్లీ అమెరికా కంపెనీలు వెనిజువెలా చమురును కంట్రోల్ చేయొచ్చనే కుట్రతోనే మదురోను అరెస్టు చేసి ఉంటారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ప్రపంచంలో ఈవేళ డొనాల్డ్ ట్రంప్ కి ఎవరైనా టార్గెట్స్ ఉన్నారంటే కనపడని టార్గెట్ చైనా. చైనా అన్నిటికీ అడ్డం ఉన్నది. చైనాని మాత్రం డైరెక్ట్గా ఎదుర్కోలేదు అమెరికా డొనాల్డ్ ట్రంప్. కానీ చైనా స్నేహితులు ఒక్కొక్కరిని ట్రంప్ అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు వెనిజువెలాతో చైనాతో పెద్ద వ్యాపారం. వెనిజువెలా ఆయిల్ ఇంకే దేశాలు కొనకూడదని అమెరికా 15 సంవత్సరాలు బట్టి వార్నింగ్ ఇస్తే చైనా ఒకరే కొనుక్కుంటుంది. అలాగే నెక్స్ట్ టార్గెట్ ఎవరు అవ్వచ్చు అంటే ఇరాన్ అవ్వచ్చు. మదురో అరెస్ట్ సరే,
ఆయన భార్యను ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2020లో నమోదైన కేసు ఆధారంగా మదురోను అదుపులోకి తీసుకోగా అందులో ఆయన భార్య పేరు లేదు. అయినా సరే ఆమెను అరెస్టు చేశారు. దీనిపై చర్చ జరుగుతుండగా కోర్టు కొత్త అభియోగ పత్రాలు బయటపెట్టింది. ఇందులో మదురో భార్య పేరు ఉంది. అయితే ఆ కేసు తేదీ ఏంటన్నది మాత్రం సీక్రెట్ గానే ఉంచారనే ప్రచారం జరుగుతోంది. ఇకటు మదురోను సక్సెస్ఫుల్ గా అధికారం నుంచి తొలగించామని ప్రకటించిన ట్రంప్ తాత్కాలికంగా వెనిజువెలా తమ ఆధీనంలోనే ఉంటుందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి భద్రంగా, సవ్యంగా, పారదర్శకంగా అధికార బదిలీ జరిగే వరకు పరిపాలన బాధ్యత తమదే అంటున్నాడు ట్రంప్. మదురోను అరెస్టు చేయడాన్ని లాటిన్ అమెరికా దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయితే పశ్చిమ దేశాల నుంచి మాత్రం రియాక్షన్ వేరేలా ఉంది. మదురో పాలన ముగిసినందుకు బ్రిటన్ కన్నీళ్లు కార్చదని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సెటైర్లు వేశారు. వెనిజువెలా పనైపోయింది. ఇప్పుడు మరిన్ని దేశాలకు వార్నింగ్ ఇస్తున్నాడు ట్రంప్. మెక్సికో, క్యూబా, కొలంబియా కూడా డ్రగ్స్, మాదక ద్రవ్యాలను తయారు చేస్తూ అక్రమంగా అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయని ఆరోపిస్తున్న ట్రంప్ తీరు మార్చుకోకపోతే తరువాత వెనిజువెలా పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నాడు. మెక్సికో డ్రగ్స్ కార్టెళ్ల చేతిలో నడుస్తోందని, అమెరికా జోక్యం అవసరమన్న ట్రంప్ కొకైన్ ఉత్పత్తి కేంద్రంగా కొలంబియా మారిందని, దాన్ని అమెరికాలో సరఫరా చేస్తున్నారని, చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఇక క్యూబాను ఫెయిల్యూర్ కంట్రీ అన్న ట్రంప్ అక్కడి జనాలను అమెరికా ఆదుకుంటుందని, సైనిక చర్యలు జరగొచ్చని సూచించారు. మదురో అరెస్ట్ ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. అరగంట, జస్ట్ 30 నిమిషాల్లో ఒక దేశ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుంది అమెరికా. మదురో దంపతులు నిద్రలో ఉండగా అమెరికా కమాండోలు మెరుపు దాడి చేసి వారిని అరెస్టు చేశారు. అసలు ఆ 30 నిమిషాల ఆపరేషన్ ఎలా సాగింది? ఇలాంటి టాస్క్ ను డెల్టా ఫోర్స్ అంత ఈజీగా ఎలా చేసేసింది? అసలు డెల్టా ఫోర్స్ ఎంత డేంజరస్? మదురో అరెస్టుతో ఇప్పుడు వెనిజులా భవిష్యత్ ఎలా ఉండబోతోంది? మదురో కోసం ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. అరగంటలో ఆపరేషన్ పూర్తి చేసిన డెల్టా ఫోర్స్. ఆపరేషన్ లో 150 యుద్ధ విమానాలు, బాంబర్లు. ఈ 30 నిమిషాల ఆపరేషన్ ఎలా సాగింది? డెల్టా ఫోర్స్ కు రాకాసి దళం అని ఎందుకు పేరు? మదురో అరెస్టు తరువాత వెనిజువెలా భవిష్యత్ ఏంటి? మదురో కోసం ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ చేపట్టింది అమెరికా. అమెరికా ఆర్మీలోని మోస్ట్ పవర్ఫుల్ టీం డెల్టా ఫోర్స్ ఈ మిషన్ నిర్వహించింది. వీరికి FBI సహకరించింది. కేవలం 30 నిమిషాల్లోనే ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ ఆపరేషన్ సడన్ గా జరిగినట్లు కనిపించినా దీని వెనక భారీ కసరత్తు ఉంది. మదురో ఇల్లు ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉండే ఒక నమూనా తయారు చేసి డెల్టా ఫోర్స్ దళాలు అందులోకి ఎలా ఎంటర్ కావాలనే దానిపై నెలలకు నెలలు రిహార్సల్స్ జరిగాయి. గతేడాది ఆగస్టు నుంచే CIAకు చెందిన ఒక బృందం వెనిజువెలాలో మదురో కదలికలపై నిఘా పెట్టింది. మదురోకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తిని ఇన్ఫార్మర్ గా మార్చుకుని ఆయన ఖచ్చితమైన లొకేషన్ ను ఎప్పటికప్పుడు తెలుసుకున్నాయి. ఆపరేషన్ మొత్తాన్ని ట్రంప్ లైవ్ స్ట్రీమింగ్ లో వీక్షించాడు. జనవరి 2 రాత్రి వెనిజువెలా రాజధాని కారకస్ నగరంపై ఎగిరిన అమెరికా యుద్ధ విమానాలు అక్కడి గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశాయి. శనివారం తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో హెలికాప్టర్ల ద్వారా అమెరికా దళాలు మదురో నివాసానికి చేరుకున్నాయి. ఆ టైంలో వెనిజువెలా దళాలు ఎదురు కాల్పులు జరిపినా అమెరికా కమాండోలు వెనక్కి తగ్గలేదు. సెకండ్ల వ్యవధిలోనే ఇంటి లోపలికి దూసుకెళ్లిన బలగాలు మదురో దంపతులను అదుపులోకి తీసుకున్నాయి. ఇంత కఠినమైన ఆపరేషన్ ను అవలీలగా చేసిన డెల్టా ఫోర్స్ పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. డెల్టా ఫోర్స్ అనేది శత్రువు గుండెల్లో రాకాసి దళం. ఇది టైర్ 1 స్పెషల్ మిషన్ యూనిట్. అంటే అత్యంత క్లిష్టమైన, అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లను మాత్రమే వీళ్ళు నిర్వహిస్తారు. 1970 దశకంలో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు పెరుగుతున్న వేళ వాటిని ఎదుర్కోవడానికి ఒక ప్రత్యేక దళం అవసరమని భావించిన అమెరికా 1977లో ఈ విభాగం ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా అమెరికా ప్రయోజనాలకు ముప్పు కలిగించే ఉగ్రవాదులను ఏరిపారేయడం, విదేశాల్లో కిడ్నాప్ అయిన అమెరికన్లను రక్షించడం, శత్రు దేశాల నాయకులను లేదా అగ్రశ్రేణి ఉగ్రవాదులను బంధించడం లేదా చంపేయడం డెల్టా ఫోర్స్ పని. వీళ్లు ఎక్కడికి వెళతారు, ఏం చేస్తారు అనేది అమెరికా అధ్యక్షుడికి, ఉన్నత స్థాయి అధికారులకు తప్ప ఎవరికీ తెలియదు. డెల్టా ఫోర్స్ లో చేరడం అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని. సాధారణ సైనికులు ఇందులో చేరలేరు. ఇప్పటికే ఆర్మీ రేంజర్స్ లేదా గ్రీన్ బెరెట్స్ లాంటి ప్రత్యేక దళాల్లో అనుభవం ఉన్నవారికే ఇందులో చోటు దక్కుతుంది. శిక్షణలో భాగంగా
కొండల్లో 40 కిలోల బరువుతో మైళ్ల దూరం నడవడం, అతి తక్కువ ఆహారంతో రోజులు గడపడం లాంటివి ఉంటాయి. డెల్టా ఫోర్స్ సభ్యులు కేవలం ఆర్మీకి చెందినవారు. వీరు అత్యంత గోప్యతను పాటిస్తారు. వీరి పేర్లు గాని ఫేస్లు గాని బయటి ప్రపంచానికి అస్సలు తెలియవు. అలాంటి టీం ఇప్పుడు మదురోను అవలీలగా అదుపులోకి తీసుకుంది. అయితే ఇప్పుడు మదురో అరెస్టుతో వెనిజువెలా ఫ్యూచర్ ఏంటన్నది ఆసక్తి రేపుతోంది. భవిష్యత్ ఏంటి అని చెప్పడం ఇప్పటికిప్పుడు కష్టంగా మారింది. తాత్కాలికంగా తమ ఆధీనంలో ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. మరిప్పుడు ఆ దేశ అధికారం ఎవరు దక్కించుకుంటారనేది కీలకంగా మారింది. ఇక వెనిజువెలాలో అమెరికా చర్యలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. మదురోను అరెస్టు చేయడాన్ని ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించారు. ఇక అమెరికా వైమానిక దాడులపై రష్యా, చైనా, ఇరాన్ సహా అనేక దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అగ్రరాజ్యం తీరును తీవ్రంగా ఖండించాయి. నిజానికి లాటిన్ అమెరికా దేశాలపై అమెరికా దాడులు చేయడం కొత్తేం కాదు. 1798 నుంచి ఇప్పుడు వెనిజులా వరకు 700కు పైగా సందర్భాల్లో సైనిక జోక్యం చేసుకుంది. మెక్సికో, పనామా దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలు దేశాల్లో ప్రభుత్వాధినేతలను మార్చడం, తనకు అనుకూలమైన వ్యక్తులను అధికారంలోకి తీసుకురావడానికి బలప్రయోగానికి పాల్పడింది. ఇప్పుడు మదురో అరెస్టుతో ఏం జరగబోతోందన్నది టెన్షన్ రేపుతోంది.